వెల్కమ్ టు టీసాట్. దిస్ ఇస్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం జనవరి 2026 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఏ రోజున ఏ యొక్క విశిష్టత ఉందో ఆ డే యొక్క విశిష్టతని మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా జనవరి 1 యొక్క విశిష్టత మనందరికీ తెలిసిందే. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మరి ఎందుకు ఈ రోజున నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉంటున్నామంటే, ఈ రోజున మనకి గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారము నెల అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో జనవరి నెల మొట్టమొదటి నెల 1వ తేదీ మొట్టమొదటి రోజు కాబట్టి గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1ని న్యూ ఇయర్గా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరికి కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఇక దానితో పాటు తెలుగు సంవత్సరాలకు సంబంధించి ఉగాది పర్వదినాన్ని మనం తెలుగులో న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అట్లా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఆ యొక్క రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క న్యూ ఇయర్ అక్కడ జరుపుతూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకొక దినోత్సవం. సో జనవరి 1 యొక్క విశిష్టత మనం చూసుకుంటే, ఈ రోజున ఇక్కడ గ్లోబల్ ఫ్యామిలీ డే, సో ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డేని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. సో దీని యొక్క విశిష్టత మనం చూసుకున్నట్లయితే, ఈ రోజున ఈ యొక్క కుటుంబ వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, కుటుంబం వ్యవస్థని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, కుటుంబంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీగా తమ యొక్క కర్తవ్యాలను ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా అవేర్నెస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క జనవరి 1ని గ్లోబల్ ఫ్యామిలీ డేగా, సో ప్రపంచ కుటుంబ దినోత్సవంగా జరపడానికి గల కారణం ఏంటి అంటే, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2001లో తీర్మానం చేసి ఇక అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దినోత్సవం జరపాలి అనేటువంటి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. 4 జనవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే, ఈ రోజున వరల్డ్ బ్రైలీ డేని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఎందుకు 4th జనవరిని వరల్డ్ బ్రైలీ డేగా నిర్వహించుకుంటున్నామంటే, ఈ రోజున బ్రైలీ లిపిని కనుగొన్నటువంటి వారి యొక్క జన్మదినోత్సవం కాబట్టి సో ఈ రోజున మనం జరుపుకుంటూ ఉన్నాం. సో అయితే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు 2019లో తీర్మానం చేయగా దాన్ని ఇంకా ప్రతి సంవత్సరం కూడా జనవరి 4ని వరల్డ్ బ్రైలీ డేగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. సో ఆ యొక్క లూయిస్ బ్రైలీ అని చెప్తూ ఉంటాం. సో వీరి యొక్క అందులకు సంబంధించి లైక్ దివ్యాంగ్స్కి సంబంధించి యొక్క లిపిని వారు డెవలప్ చేయడం జరిగింది. ఈ విధంగా లిపి అనేటువంటిది డాటెడ్ లెటర్స్తో ఉంటూ ఉంది. సో ఏకి సింగిల్ డాట్, బికి 2 డాట్లు, సికి హారిజంటల్గా 2 డాట్స్, ఇట్లా ఈ యొక్క ఆల్ఫాబెట్స్ని ఈ డాట్స్ రూపంలో వారు తయారు చేయడం జరిగింది. ఈ విధంగా లిపిని వారు లిఖించడం జరిగింది లూయిస్ బ్రైలీ గారు. సో వారు 4 జనవరి 1809లో వారు జన్మించడం జరిగింది. 6th జనవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే, ఈ రోజున వరల్డ్ వార్ ఆర్ఫన్స్ డేని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. సో ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం నిర్వహించుకుంటూ ఉన్నాం. సో మనందరికీ తెలిసినటువంటి అంశమే, ఎక్కడ ఏ ప్రదేశంలో యుద్ధం వచ్చినా కానీ ముందుగా అనాథలయ్యేటువంటి వారు పిల్లలు. సో ఇన్నోసెంట్ పిల్లలే ఆ యొక్క యుద్ధం వల్ల నష్టపోతూ ఉంటారు. వారి యొక్క తల్లిదండ్రులు మరణిస్తూ ఉంటారు. సో కాబట్టి యుద్ధాలు జరిగినప్పుడు ద ఫస్ట్ విక్టిమ్ వాజ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్. సో కాబట్టి వారికి సంబంధించి వారి యొక్క చేయూతను ఇవ్వటము, తల్లిదండ్రులు ఎవరైతే మరణించి ఉన్నారో వారి యొక్క పిల్లలకు విద్యాపరంగా, వైద్యపరంగా, ఉపాధి పరంగా వారికి చేయూతను ఇవ్వటము, వారి యొక్క బాగోగులు చూసేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క 6th జనవరిని మనం వరల్డ్ వార్ ఆర్ఫన్స్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్ఫన్స్ అందరికీ కూడా ప్రభుత్వాలు కానీ, NGOs కానీ, ప్రజలు కానీ చేయూతనిస్తూ ఉంటారు. 9 జనవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే, ఈ రోజున ప్రవాసీ భారతీయ దివాస్, అంటే ప్రవాసీ భారతీయ దివాస్ అనేటువంటిది నిర్వహించుకుంటూ ఉన్నాం. దీన్నే NRI డే, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్స్ దినోత్సవంగా కూడా జరుపుతూ ఉంటాం. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే భారతదేశం చెందినటువంటి వారు, భారతదేశ పౌరులు వివిధ దేశాలలో ఉండి సో వారు భారతదేశానికి సేవ చేస్తూ ఉంటారో వారిని స్మరించుకుంటూ, వారిని సత్కరించుకుంటూ ఈ యొక్క దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. సో జనవరి 9న మరి ఎందుకు జనవరి 9నే ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుతూ ఉన్నాము అంటే,
దానికి గల కారణం ఏంటి అంటే ఈ రోజున సౌత్ ఆఫ్రికా నుంచి దాదాపు మనం చూసుకుంటే 1915 సంవత్సరంలో జనవరి 9న మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయినటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు తిరిగి మన భారతదేశానికి వచ్చారు. సో జనవరి 9, 1915 దక్షిణాఫ్రికా నుండి మహాత్మా గాంధీ గారు తిరిగి వచ్చినటువంటి రోజు సందర్భంగా సో ప్రతి సంవత్సరం కూడా ప్రవాస భారతీయ దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉంటాం. అయితే ఈ దినోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా జరపడం లేదు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుతూ ఉన్నాం. దీనిలో భాగంగా ఎవరైతే భారతదేశానికి సేవ చేస్తున్నటువంటి భారతీయులు ఉంటారో, వివిధ దేశాల్లో ఉన్నటువంటి వారి ఎన్ఆర్ఐస్ ఉంటారో వారిని గౌరవిస్తూ వారి కోసం కొన్ని అవార్డ్స్ కూడా తీసుకొచ్చాం. అవి ప్రవాసీ భారతీయ సమాన్ అవార్డ్స్. సో ఈ అవార్డ్స్ని వారికి ఇచ్చి మనం వారిని గౌరవించి సత్కరిస్తూ ఉంటాం. సో గతంలో ఈ యొక్క అవార్డ్ సెరమనీ అనేటువంటిది ఒడిశాలో ఉన్నటువంటి భువనేశ్వర్లో జరిగింది. రాబోయేటువంటి 2026కి సంబంధించి కూడా మళ్ళీ భువనేశ్వర్ ఒడిశాలోనే నిర్వహించబోతూ ఉన్నాం. సో ఇదొక అంశం. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి అంటే ఈ యొక్క ప్రవాస భారతీయ దివస్ని నిర్వహించేటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, MEA వారు నిర్వహిస్తూ ఉంటారు. మరి ప్రవాస భారతీయ దివోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. సో డయాస్పోరా కంట్రిబ్యూషన్ అంటే భారతదేశ సంతతికి చెందినటువంటి వారు భారతదేశం యొక్క అభివృద్ధికి, భారతదేశాన్ని అభివృద్ధి దేశంగా చూడటానికి వారు ఇచ్చేటువంటి విరాళాలు కావచ్చు, వారి యొక్క సహాయం కావచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఇతివృత్తాన్ని మనం తీసుకోవడం జరిగింది. 12 జనవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ యూత్ డేని, సో జాతీయ యువజన దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి కారణం ఏంటి? జనవరి 12th ఎందుకు సెలబ్రేట్ చేస్తూ ఉన్నామంటే ఈ రోజున స్వామి వివేకానంద గారి యొక్క జన్మదినోత్సవం. సో వారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా వారు యూత్ కోసం అనేక సంస్కరణలు తీసుకురావడం కానీ, యువతను చైతన్యం చేయడానికి అనేక స్పీచెస్ని, ఉపన్యాసాలని ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు. సో కాబట్టి వారి యొక్క జన్మదినోత్సవాన్ని నేషనల్ యూత్ డేగా 12th జనవరిన ప్రతి సంవత్సరము కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇంకా దానితో పాటు వీరు రామకృష్ణ మఠం లేదా రామకృష్ణ మిషన్ ఏదైతే ఉందో సో ఆ మిషన్ని ఏర్పాటులో కానీ, దాని యొక్క ఆ మిషన్ ద్వారా చేసేటువంటి సంస్కరణలు కానీ, సేవలను కానీ ముందుకు తీసుకెళ్ళడానికి కూడా వీరి యొక్క ప్రముఖ పాత్రలను పోషించినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. అయితే మరి మొట్టమొదటిసారిగా నేషనల్ యూత్ డేని భారతదేశంలో ఎప్పుడు సెలబ్రేట్ చేశారు అంటే 1984. సో ఆ సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం నేషనల్ యూత్ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క దినోత్సవం యొక్క థీమ్ మనం చూసుకుంటే యూత్ ఫర్ నేషన్. సో దేశ నిర్మాణంలో యువత అనేటువంటి ఇతివృత్తంతో ఈ యొక్క దినోత్సవాన్ని మనం సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఇక దానితో పాటు వీరు స్వామి వివేకానంద గారు మరి ఎప్పుడు జన్మించారు అంటే 12 జనవరి 1863లో జన్మించారు. అండ్ 4 జూలై 1902లో వారు మరణించడం జరిగింది. అయితే వీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చికాగోకు వెళ్ళి అక్కడ వరల్డ్స్ పార్లమెంట్ రిలీజియన్ కాన్ఫరెన్స్లో వారు పాల్గొనడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ చికాగో, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికాని సంబోధించడం ద్వారా ఆ ప్రజలలో ఎనలేని సంతోషం వచ్చి సో అక్కడి నుంచి వారు ఆ ప్రజలను ఉద్దేశించి ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో ఇది ప్రపంచానికి ఒక వేకప్ కాల్గా అనిపించింది. సో 14th జనవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున మకర సంక్రాంతిని మనం జరుపుతూ ఉంటాం. మరి మకర సంక్రాంతి ఎందుకు 14th జనవరి అంటే ఇంకా ఈ రోజు నుంచే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తుంటాడు కాబట్టి ఆ మకర సంక్రాంతికి మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఇంకొక అంశం ఏంటి అంటే సూర్యుడి యొక్క ప్రయాణము ఉత్తరము సైడు అంటే ఉత్తరాయణం అంటాం. అంటే సూర్యుడి యొక్క ప్రయాణం ఉత్తరం సైడుకి సాగుతూ ఉంటుంది ఈ రోజునే. సో ఫైనల్గా 14th జనవరి నుంచి వింటర్ సీజన్ అనేటువంటిది క్రమేపీ తగ్గి సమ్మర్ సీజన్ అనేటువంటిది మొదలవుతూ ఉంది.
సో వింటర్ సీజన్లో మనకి షార్ట్ డేస్ ఉంటాయి, ఇక్కడేమో లాంగ్ డే టైం ఉంటుంది ఇక్కడ నుంచి కూడా. సో క్రమేపీ మకర సంక్రాంతి రోజు నుంచి కూడా ఉష్ణోగ్రతలు అనేటువంటివి పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఎండాకాలం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అయితే ఈ మకర సంక్రాంతిని సాధారణంగా ఏంటంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవహించడమే కాకుండా ఈ రోజున దేశ ప్రజలందరూ కూడా వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో ఈ పండుగను నిర్వహించుకుంటూ ఉంటారు. దీని యొక్క ఉద్దేశం కూడా ఏంటి అంటే ఈ రోజున పంట ఏదైతే రైతులు పండించినటువంటి పంట ఏదైతే ఉందో అది చేతికి వచ్చినటువంటి రోజుగా మనం చెప్తూ ఉంటాం. ఈ రోజున రైతులు పండించినటువంటి పంట అంతా కూడా ఇళ్ళకి చేరి రైతులందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉంటూ ఆనందోత్సాహాల మధ్య ఈ యొక్క పండుగని జరుపుతూ ఉంటారు. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అస్సాంలో ఈ మకర సంక్రాంతిని బిహు అని పిలుస్తూ ఉంటారు. మేఘాలయలో పుస్నా అని, తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర కర్ణాటకలో మకర సంక్రాంతి అని, గుజరాత్లో ఉత్తరాయణం అని, పంజాబ్లో లోహిరి అండ్ మగి అని పిలుస్తూ ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ మకర సంక్రాంతి రోజున ప్రజలందరూ కూడా పతంగులను ఎగరవేస్తూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకుంటూ ఉంటారు. సో 15 జనవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ ఆర్మీ డే అని, జాతీయ సైనికుల దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఎందుకు ఈ రోజునే నేషనల్ ఆర్మీ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అంటే భారతదేశానికి మొట్టమొదటిగా ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి కేఎం కరియప్ప. వారు ఈ రోజునే ఆ బాధ్యతలను 1949లో తీసుకోవడం జరిగింది. అప్పటి వరకు కూడా కేఎం కరియప్ప గారు ఫీల్డ్ మార్షల్గా ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహించారు. సో 1949 జనవరి 15న వారు ఈ యొక్క ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఇండియన్ ఆర్మీగా బాధ్యతలు నిర్వహించినటువంటి సందర్భాన ఈ యొక్క ఇండియన్ ఆర్మీ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. 16th జనవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ స్టార్టప్ డే, సో జాతీయ అంకుర సంస్థల దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము అంటే గతంలో ఒక స్కీమ్ ఉండేది, స్టార్టప్ ఇండియా స్కీమ్ అనేటువంటిది. ఆ స్కీమ్ని 16 జనవరి 2016లో ప్రారంభించారు. సో స్కీమ్ ప్రారంభించినటువంటి దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా 16 జనవరిని నేషనల్ స్టార్టప్ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో దాంతోపాటు మరి ఈ యొక్క నేషనల్ స్టార్టప్ డేని మొట్టమొదటిసారిగా నిర్వహించినది 2022 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. ఇక దానితో పాటు ఈ యొక్క స్టార్టప్ ఇండియా స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి యువతను పారిశ్రామిక రంగంలో వారిని తీసుకొచ్చి వారికి పెట్టుబడి సహాయం చేసి వారి ద్వారా కంపెనీలను పెట్టి సో యువతకు ఉపాధిని కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క స్టార్టప్ ఇండియా స్కీమ్ని తీసుకొచ్చారు. యువతని సో ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి వారిని తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క స్టార్టప్ ఇండియా స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో పథకంలో ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి ఈ పథకాన్ని భారతదేశం వ్యాప్తంగా కూడా అమలు చేస్తూ ఉన్నారు. సో పథకం కింద ఈ యొక్క యూత్ కావాల్సినటువంటి లోన్స్ ఇచ్చి వారిని ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. 23rd జనవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ పరాక్రమ్ దివాస్గా జరుపుతూ ఉంటాం. సో మనకి ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశానికి స్వతంత్రం రావడానికి వారు ఎంతగానో కృషి చేయడం జరిగింది. సో దానికి గాను వారు ది ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు, ఒక పార్టీని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలలో చైతన్యం కల్పించి సో భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతను వారు ప్రజలకు తెలియజేయడం జరిగింది. దానితో పాటు వారు ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి ఒక సంస్థని కూడా వారు ఏర్పాటు చేశారు. దానితో పాటు మోహన్ సింగ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీని వారు లీడ్ చేయడం జరిగింది. సో ఇండియన్ నేషనల్ ఆర్మీని మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి వారు మోహన్ సింగ్ గారు. సో వారి తర్వాత ఆ యొక్క ఆర్మీ యొక్క బాధ్యతలంతా కూడా
సుభాష్ చంద్రబోస్ గారు తీసుకొని ఇండియన్ ఆర్మీని నడిపించి భారతదేశానికి స్వతంత్రం రావడానికి వీరు ఒక ముఖ్య కారకులుగా ఉన్నారు. ఇంకొక అంశం, సో వీరు 23 జనవరి 1894లో కటక్ అనేటువంటి ఒక ప్రాంతం ఒడిశా డివిజన్కి చెందింది. ఆ కాలంలో ఆ ఒడిశా డివిజన్ వెస్ట్ బెంగాల్ ప్రొవిన్స్కి చెందింది, బెంగాల్ ప్రొవిన్స్కి చెందినటువంటి ప్రాంతం అన్నమాట. సో అక్కడ వీరు జన్మించారు. దాంతోపాటు వీరు 1919 సంవత్సరంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ని క్లియర్ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. కాకపోతే ఐసీఎస్ ఎగ్జామ్ పాస్ అయినప్పటికీ కూడా విధులలో వీరు చేరలేదు. వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి అంశాన్ని వారు గ్రహించి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి వారు తమ యొక్క ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడడం జరిగింది. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పేరు పైన ఆ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ని అవార్డ్స్ని తీసుకొచ్చారు. మరి ఒక అవార్డ్స్ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను కాపాడుతూ ఉంటారో సో వారికి వారు చేసినటువంటి కృషికి గాను ఈ యొక్క అవార్డులను ఇస్తూ ఉంటుంది ప్రభుత్వము. 24 జనవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున జాతీయ బాలిక దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. నేషనల్ గర్ల్ చైల్డ్ యొక్క దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉంటాం. సో మొట్టమొదటిసారిగా ఈ యొక్క దినోత్సవం నిర్వహించినది 2008 సంవత్సరంలో నిర్వహించారు. అయితే ఈ దినోత్సవం ఏదైతే ఉందో సో దినోత్సవం ఎందుకు జరుపుతూ ఉన్నామంటే భారతదేశం ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి బాలికలను సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఏమిటి, ఏ మేరకు మనం బాలికలను రక్షించాలి, బాలికలను రక్షించడం ద్వారా మానవాళికి ఏ విధంగా మనం మంచి చేస్తూ ఉంటాం అనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ప్రభుత్వాలు కానీ ఎన్జిఓస్ కానీ అనేక అవేర్నెస్ క్యాంప్స్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇక దానితో పాటు బాలికల యొక్క సంరక్షణ కోసం కూడా ఆ ప్రభుత్వాలు బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చి ఉన్నారు. సో బేటీని ప్రొటెక్ట్ యువర్ డాటర్ అండ్ ఎడ్యుకేట్ యువర్ డాటర్ అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చి సో బాలికలు చదువుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులను కూడా ఈ పథకం ద్వారా అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి కూడా బాలికలు కావాల్సినటువంటి విధంగా అంటే వారు పెద్ద అయిన తర్వాత పెళ్లి ఖర్చుకు గానో లేదా వారి చదువు కోసమో సహాయం చేసే విధంగా ఈ యొక్క సేవింగ్ స్కీమ్స్ని కూడా ప్రభుత్వం తీసుకువచ్చింది. దాంతోపాటు నేషనల్ స్కీమ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు గర్ల్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ అండి. అంటే ఇక్కడ బాలికలు సాధారణంగా వారు అంటే లైక్ ప్రైమరీ స్కూల్ అయిపోయిన తర్వాత వారు డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు, లేదా 10th క్లాస్ 9th క్లాస్కి వచ్చిన తర్వాత వారు స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్ అవుతున్నారు. దానికి కొన్ని రీజన్స్ లైక్ బయోలాజికల్ రీజన్స్ ఉన్నాయి, మహిళలకు సంబంధించిన బయోలాజికల్ రీజన్ కావచ్చు. సో ఆస్పెక్ట్స్లో డ్రాప్ అవుట్స్ అవుతూ ఉన్నారు. సో అట్లాంటి డ్రాప్ అవుట్స్ అయ్యేటువంటి వారిని మళ్ళీ తిరిగి పాఠశాలల్లోనో కళాశాలల్లోనో చేర్చేటువంటి స్కీమే ఈ యొక్క నేషనల్ స్కీమ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు గర్ల్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేటువంటి స్కీమ్. 25th జనవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ వాటర్స్ డేని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. సో 25th జనవరిని ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే దానికి గల కారణము ఈ రోజున అంటే జనవరి 25న 1950లో భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మరి ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అంటే మొట్టమొదటిసారిగా ఈ యొక్క నేషనల్ ఓటర్స్ డేని మనం ఎప్పుడు నిర్వహించుకున్నాము అంటే 2011 నుంచి మొట్టమొదటిసారిగా మన యొక్క దినోత్సవం జరుపుతూ ఉంటాం. సో ఈ రోజున పురస్కరించుకొని భారతదేశంలో ఉన్నటువంటి ఆ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారికి సన్మానించడము, అదేవిధంగా ఈ ఓటర్స్ అంటే ఓటు వేయాలనేటువంటి హక్కు ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలిసే విధంగా ఓటు వేయటం అనేటువంటిది ఒక బాధ్యత అనేటువంటిది ప్రజలకు తెలిసే విధంగా ప్రభుత్వాలు యొక్క అవేర్నెస్ క్యాంపులను ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా రాష్ట్రాల యొక్క సహకారంతో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇక దానితో పాటు మనం చూసుకున్నట్లయితే ఈ దినోత్సవానికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకుందాం. సో గతంలో దినోత్సవానికి సంబంధించి అంటే గతంలో ఓటు వేయడానికి కనీస వయసు 21గా ఉండేది. అంటే 1951-52 ఎలక్షన్ టైంలో కూడా
ఓటు వేయాలంటే కనీసం 21 సంవత్సరాలు ఉండాల్సి ఉండేది. సో దానిని 61వ రాజ్యాంగ సవరణ చేసి 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1988 సంవత్సరంలో ఓటు యొక్క కనీస వయసు 18 సంవత్సరాలుగా మార్పు చేయడం జరిగింది. సో 1988 నుంచి కూడా ఓటు వేయడానికి కనీస వయసు అనేటువంటిది 18 సంవత్సరాలుగానే ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఫండమెంటల్ రైట్స్ కానీ లేదంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 324 అనుసరించి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని పొందేటువంటి వెసులుబాటును భారత రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరునికి కూడా ఇవ్వడం జరిగింది. జనవరి 26 యొక్క విశేషత మనం చూసుకుంటే ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా రిపబ్లిక్ డేని గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. సో ఈ రోజున జరుపుకునేటువంటి గణతంత్ర దినోత్సవం 77 రిపబ్లిక్ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో అయితే 26 జనవరి ఎందుకు మనం రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నామంటే ఈ రోజు నుంచే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మనం అమల్లోకి తీసుకొస్తూ ఉన్నాం. అందుకోసమే ఈ రోజు నుంచే అంటే 26 జనవరి 1950లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచే రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా భారతదేశాన్ని మనం పిలవటం మొదలుపెట్టడం జరిగింది. ఇంకా అయితే గతంలో 26 జనవరి 1930 పూర్ణ స్వరాజ్య దినోత్సవాన్ని కూడా ఆ రోజున మనం జరుపుకున్నాం. ఇక దాని తర్వాత ఫైనల్గా ఫుల్ ఇండిపెండెన్స్ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత సో మనకి ఆగస్ట్ 15 1947లో స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. సో జరుపుకున్న తర్వాత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. సో వాళ్ళు దాదాపు 2 years 11 months 18 days సమయం తీసుకొని ఇక భారత రాజ్యాంగాన్ని వారు రూపొందించడం జరిగింది. సో జరిగిన తర్వాత 26 నవంబర్ 1949 ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 26 జనవరి 1950 ఈ యొక్క అడాప్ట్ చేసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా. ఇక దాంతోపాటు ఈ రిపబ్లిక్ డేకి సంబంధించి పరేడ్ని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దగ్గర నుంచి ఇండియా గేట్ మధ్య నిర్వహిస్తూ ఉంటాం. ఆ మధ్యలో ఉన్నటువంటి మార్గాన్ని కర్తవ్య పథగా మనం పిలుస్తూ ఉంటాం. ఇక ఈ రోజునే గ్యాలంటరీ అవార్డ్స్, దాన్ని శౌర్య అవార్డులు అంటాం, పద్మ అవార్డుల యొక్క ప్రకటన కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడం జరుగుతుంది. ఇది రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి అంశం. ఇక దాంతోపాటు ప్రతి సంవత్సరము కూడా కొన్ని దేశాలకు చెందినటువంటి అధినేతలను ఈ రిపబ్లిక్ డేకి మనం చీఫ్ గెస్ట్లుగాను పిలుస్తూ ఉంటాం. అట్లా మరి ఈ సంవత్సరం ఈ 77వ రిపబ్లిక్ డేకి యూరోపియన్ యూనియన్కి చెందినటువంటి యూరోపియన్ యూనియన్ కమిషన్కు ప్రెసిడెంట్ అయిన ఉర్సులా వాన్ డెర్ లెయన్ మనం అతిథిగా పిలిచాము. దాంతోపాటు యూరోపియన్ కౌన్సిల్కి ప్రెసిడెంట్ అయినటువంటి ఆంటోనియో కోస్టాని కూడా మనము చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ ఆస్పెక్ట్లో మనం తెలుసుకోవాల్సిన అంశాలు 77వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కు ఎవరిని మనం చీఫ్ గెస్ట్లుగా పిలిచాము అనేటువంటిది తెలుసుకోవాలి. సో వారు యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కమిషన్ యాజ్ వెల్ యాజ్ యూరోపియన్ కౌన్సిల్కి చెందినటువంటి అధినేతలను పిలిచాము. వారే ఉర్సులా వాన్ డెర్ లెయన్ అండ్ ఆంటోనియో కోస్టా వీరిని పిలిచాం. సో ఇవి ఈ నెలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.